వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణునికి తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నర మహర్షికి, చదువుల తల్లి సరస్వతీ దేవికి, వాన్మయాధీశుడు వ్యాస మహర్షికి, ఆ విఘ్నేశ్వరునికి, బ్రహ్మకి పాదాభివందనం చేస్తూ ఉన్నాను. ఈరోజు గరుడ పురాణంలోని ఆచారకాండలో 16వ అధ్యాయంలో హరిధ్యానం, సూర్యార్చనల నిరూపణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ శంకరుడు ఆ విష్ణు భగవానుడితో ఇలా పలుకుతూ ఉన్నాడు. పునః ధ్యానం సమాచక్ష్వ శంఖచక్ర గదాధర విష్ణురోషిష్య దేవశ శుద్ధశ పరమాత్మనః. శంఖం చక్రం గద చేతిలో ఉన్నవో శ్రీహరి, సర్వవ్యాపకునివి, సర్వేశునివి, ప్రకాశనశీలివి, శుద్ధినివి, పరమాత్మమైన శ్రీ విష్ణువు యొక్క ధ్యానాన్ని గురించి మాకందరికీ తెలియజెప్పు అని ఆ రుద్రుడు విష్ణువుని అడగగా ఆ విష్ణువు ఇలా చెబుతూ ఉన్నాడు. శృణు రుద్ర హరేర్ధ్యానం సంసార తరుణాశనం అదృష్ట రూపాంచంతించ సర్వవ్యాపజమవ్యయం. ఓ రుద్ర, విష్ణువు యొక్క ధ్యాన విధానం సంసారం అనే చెట్టును ఎట్లు నాశనం చేస్తుందో చెప్తా. ఆ పరబ్రహ్మ స్వరూపం చూచుటకు శక్యం కానిది, అంతటా వ్యాపించినది, నిత్యమైనది, నాశనం లేనిది. అక్షయం సర్వగం నిత్యం మహద్ బ్రహ్మాస్తి కేవలం సర్వస్య జగతో మూలం సర్వేశం పరమేశ్వరం. ఆ ధ్యాన మార్గం నశించనిది, ఎల్లప్పుడూ ఉండునది, అంతటా వ్యాపించునది, అద్వితీయ బ్రహ్మం, అన్ని లోకములకు సరి అయిన ఆధారం, అందరికీ ప్రభువు, విశిష్టమైన ప్రభువు ఆ విష్ణువే. సర్వభూత హృదిస్థం వై సర్వభూత మహేశ్వరం సర్వాధారం నిరాధారం సర్వకారణ కారణం. జీవులన్నింటి హృదయములయందు నివసించేవాడు ఆ విష్ణువు. సమస్త జీవులకు రక్షకుడు అతనే. సమస్త జగత్తునకు ఆధారమైన నిరాధారుడు. అన్ని కారణములకు అతడే కారణం. అతడే శ్రీ మహావిష్ణువు. అలేపకం తథా ముక్తం ముక్తయోగి విచినిత్తం స్థూలదేహ విహీనంచ చక్షుషా పరివర్జితం. అతడు మచ్చ లేనివాడు, అట్లే బంధములు లేనివాడు, ఎల్లప్పుడూ ముక్తులగు యోగులచే ధ్యానింపబడేవాడు, బాహ్య శరీరం లేనివాడు, చక్షురింద్రియ వర్జితుడు ఆ శ్రీ మహావిష్ణువు. ప్రాణేంద్రియ విహీనంచ ప్రాణిధర్మ వివర్జితం పాయుపస్థ విహీనంచ సర్వేంద్రియ వివర్జితం. ప్రాణేంద్రియములు లేనివాడు ఆ విష్ణువు. జీవుల యొక్క గుణములను విడిచినవాడు. విసర్జక అవయవములు గాని జననేంద్రియములు గాని లేనివాడు ఆ విష్ణువు. మరియు ఏ ఇంద్రియములు లేనివాడు అతడే. మనోవిరహితం తద్వన్మనో ధర్మ వివర్జితం బుద్ధ్యా విహీనం దేవేశం చేతసా పరివర్జితం. మనస్సు లేనివాడు, అట్లే మనస్సునకు సంబంధించిన లక్షణాలేవియూ లేనివాడు అతడే. బుద్ధితత్వ రహితుడు, దేవతలకు ప్రభువు, చిత్తవృత్తి వివర్జితుడు ఆ విష్ణువే. అహంకార వివీనం వై బుద్ధిధర్మ వివర్జితం ప్రాణేన రహితం చైవ హ్యపానైన వివర్జితం. ప్రాణాఖ్య వాయుహీనం వై ప్రాణధర్మ వివర్జితం. అహంకార రహితుడు అతడే, బుద్ధిధర్మ వర్జితుడు అతడే, ప్రాణాపాన రహితుడు, ప్రాణవాయుహీనుడు, ప్రాణధర్మమును విడిచినవాడు ఆ విష్ణువే. ఇంకా ఆ విష్ణు భగవానుడు ఆ రుద్రునితో ఇలా అంటూ ఉన్నాడు. పునః సూర్యార్చనం వక్షే యదుక్తం భృగవేపుర ఓం ఖఖుల్కాయ నమః. సూర్యస్య మూలమంత్రోయం భుక్తిముక్తి ప్రదాయకః. భృగు మహర్షి కొరకు పూర్వం చెప్పిన సూర్యారాధన విధానం చెబుతాను విను ఓ శంకర. ఓం ఖఖుల్కాయ నమః అనునది ఐహిక అముష్మిక ఫలములనిచ్చు సూర్యుని మూలమంత్రము. ఓం ఖఖుల్కాయ త్రిదశాయ నమః. ఓం విచిటట శిరసే నమః. ఓం జ్ఞానినే టట శిఖాయై నమః. ఓం సహస్రరశ్మయే టట కవచాయ నమః. ఓం ఖఖుల్కాయ నమః. ఓం త్రిదశాయ నమః. ఓం విచిటట శిరసే నమః. ఓం జ్ఞానినే నమః. ఓం జ్ఞానినే నమః. ఓం టట శిఖాయై నమః. ఓం సహస్రరశ్మయే నమః. ఓం టట కవచాయ నమః. ఓం సర్వతేజోధిపతయే టట అస్త్రాయ నమః. ఓం జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల టఠ నమః. అగ్ని ప్రకార మంత్రోయం సూర్యస్యాగ వినాశనః. ఓం సర్వతేజో అధిపతియే నమః. ఓం టట అస్త్రాయ నమః.
ఓం జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల టఠ నమః. సూర్యునికి సంబంధించిన ఈ అగ్ని ప్రకార మంత్రము పాపములను పోగొడుతుంది. ఓం ఆదిత్యాయ విద్మహే విశ్వభావాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. సకలీకరణం కుర్యాత్ గాయత్ర్యా భాస్కరశ్చ ధర్మాత్మనే చ పూర్యస్మిన్ యమాయేతి చ దక్షిణే. ఓం ఆదిత్యాయ విద్మహే విశ్వభావాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్ అను సూర్య సంబంధి గాయత్రీ మంత్రంచే సకలీకరణము చేయవలేను. ఓం ధర్మాత్మనే నమః అను మంత్రంతో తూర్పు దిక్కున, ఓం యమాయ నమః అను మంత్రంతో దక్షిణమున ధ్యానం చేయాలి. దండనాయకాయ తతో వైవర్ణాయేతి చోత్తరే శ్యామ పింగళమై ఈశాన్యమాగ్నేయాం దీక్షితం యజేత్. ఓం దండనాయకాయ నమః, ఓం వైవర్ణాయ నమః అను మంత్రములతో ఉత్తర దిక్కున, ఓం శ్యామ పింగళాయ నమః అను మంత్రంతో ఈశాన్యమున, ఓం దీక్షితాయ నమః అను మంత్రంచే ఆగ్నేయమున దైవ పూజ చేయాలి. ఇంకా వజ్రపాణించ నైర్రుతాం భూర్భవః స్వచ్ఛవాయవే ఓం వజ్రప్రాణే నమః అని నైరుతి కోణమున, ఓం భూర్భవః స్వహ అను మంత్రంచే వాయువ్యమున ధ్యానం చేయాలి. ఓ రుద్ర, ఓం చంద్రాయ నక్షత్రాధిపతయే నమః, ఓం అంగారకాయ క్షితిసుతాయ నమః, ఓం బుధాయ సోమపుత్రాయ నమః, ఓం వాగీశ్వరాయ సర్వ విద్యాధిపతయే నమః, ఓం శుక్రాయ మహర్షయే భృగుసుతాయ నమః, ఓం శనైశ్చరాయ సూర్యాత్మజాయ నమః, ఓం రాహవే నమః, ఓం కేతవే నమః. పూర్వాదీశాన పర్యంత ఏతే పూజ్యా వృషధ్వజ. ఓం చంద్రాయ నక్షత్రాధిపతయే నమః, ఓం అంగారకాయ క్షితిసుతాయ నమః, ఓం బుధాయ సోమపుత్రాయ నమః, ఓం దాగీశ్వరాయ సర్వ విద్యాధిపతయే నమః, ఓం శుక్రాయ మహర్షయే భృగుసుతాయ నమః, ఓం శనైశ్చరాయ సూర్యాత్మజాయ నమః, ఓం రాహవే నమః, ఓం కేతవే నమః అను మంత్రములతో తూర్పు మొదలుకొని ఈశాన్య పర్యంతము చంద్రాది గ్రహములను పూజించవలను. ఇంకా ఓం అనురూకాయ నమః, ఓం ప్రమదనాథాయ నమః, ఓం బుద్ధాయ నమః, ఓం అనూరునికి నమస్కారములు, ఓం శివుని యొక్క అనుచరులకు అంటే ప్రమద గణములకు నమస్కారములు, ఓం కాంతివంతునికి నమస్కారములు అని ఓం భగవన్ పరిమితమయూఖమాలిన్ సకల జగత్పతే సప్తశ్వవాహన చతుర్భుజ పరమసిద్ధిప్రద విస్ఫులింగ పింగళ భద్ర ఏహ్యేపి ఇదమర్ఘ్యం నమః. శిరసిగతం గృహ్ణ తేజ ఉగ్రరూపం అనగ్న జ్వల జ్వల టఠ నమః. అనేనా వాహ్య మంత్రేణ తతః సర్వం విసర్జయేత్. ఓం నమో భగవతే ఆదిత్యాయ సహస్రకిరణాయ గచ్చ సుఖం పునరాగమనాయేతి. ఓం భగవన్ పరిమితమయూఖమాలిన్ సకల జగత్పతే సప్తశ్వవాహన చతుర్భుజ పరమసిద్ధిప్రద విస్ఫులింగ పింగళ భద్ర ఏహ్యేపీదమర్ఘ్యం నమః. శిరసిగతం గృహ్ణతేజ ఉగ్రరూపం అనగ్న జ్వల జ్వల టట నమః అను మంత్రముతో సూర్యుని ఆవాహనం చేసి పూజ పూర్తి అయిన పిమ్మట ఓం నమో భగవతే ఆదిత్యాయ సహస్ర కిరణాయ గచ్చ సుఖం పునరాగమనాయ అను మంత్రంతో సూర్య భగవానుని స్వస్థాన ప్రవేశం చేయాలి. ఇది శ్రీ గారుడే మహాపురాణే పూర్వఖండే ప్రథమాంశే ఆచారకాండే హరిధ్యాన సూర్యార్చనయోర్నిరూపణం నామ షోడశోధ్యాయః. శ్రీ గరుడ మహాపురాణం పూర్వఖండం ప్రథమాంశంలో ఆచారకాండయందు హరిధ్యానం సూర్యార్చనల నిరూపణం అనే పేరు గల 16వ అధ్యాయం సమాప్తం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ.